అసలు స్టాక్ మార్కెట్‌లో కల్లా పెద్ద ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి? ఇన్ఫర్మేషన్ లేకపోవడం కాదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఉండడం. ఒప్పుకుంటారా లేదా? న్యూస్ ఛానెల్స్ అని, ట్విట్టర్ టిప్స్ అని, టెలిగ్రామ్ గ్రూప్స్ అని, యూట్యూబ్ ఛానెల్స్ అని, మనీ కంట్రోల్ అని, కార్పొరేట్ యాక్షన్స్ అని ఇలా రోజుకి వందల న్యూస్ వస్తూ ఉంటాయి. వ్యూస్ వస్తూ ఉంటాయి. కానీ ఇందులో ఏది ఇంపార్టెంట్? ఏది నాయిస్ అనేది తెలుసుకోవడం ఎలా అండి? ఇక్కడే మనకి రీసెర్చ్ రిపోర్ట్స్ తాలూకా సూపర్ పవర్ యూజ్ అవుతూ ఉంటుంది. అసలు వీటిని మనం ఎలా చూడాలి, ఏంటి అనేది మాట్లాడుకుందామండి. దీనికోసం ఎగ్జాంపుల్‌గా ఏంటంటే, ఐటీసీ మీద మొన్న వచ్చిన అప్డేట్ ఉన్నది కదా! అందులో ఏది నాయిస్ అండ్ ఏది యాక్చువల్. ఎందుకంటే, అలాగే వోడాఫోన్ ఐడియా ఉన్నది. సెక్టర్ పరంగా మాట్లాడాలంటే డిఫెన్స్ సెక్టర్ గురించి మల్టిపుల్ మిక్స్డ్ వ్యూస్ ఉన్నాయి. వీటి గురించి ఒక రీసెర్చ్ రిపోర్ట్ వచ్చింది. అలాగే సెపరేట్‌గా ఒక తెలియని కంపెనీ నుంచి కూడా ఒక రీసెర్చ్ రిపోర్ట్ వచ్చిందండి. సో, ఇలాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ మనకి యూజ్ అవుతాయా లేదా? వీటిని ఎలా ఫైండ్ ఔట్ చేయడం, ఎలా చదవడం, ఎంతవరకు కన్సిడర్ చేసుకోవాలి? మన ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్‌కి వీటిని ఎంతవరకు మనం కన్సిడర్ చేసుకోవచ్చు, ఏంటి అనేది ఫుల్‌గా మాట్లాడుకుందామండి. అర్థమైందా లేదా? సో, ఒక పక్క మీకు నాలెడ్జ్ పెరుగుతుంది అండ్ లైవ్ మార్కెట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు చెప్తున్నాను కాబట్టి మీకు కరెంట్ మార్కెట్ అనాలిసిస్ కూడా యూజ్ అయ్యే విధంగా ఉండబోతుందండి ఈ వీడియో మంచి ఇంట్రెస్టింగ్‌గా, ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుందండి. లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. అండ్ అలాగే మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదండి. ఫ్యూచర్‌లో ఏవైనా ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ పోస్ట్ చేయొచ్చు అనేటట్టు ఏమైనా కాన్ఫిడెన్స్ వస్తే మనం ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. ఓకే కదా! మన ప్రతి వీడియో కిందన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ రూపాయి తెలుగు తాలూకా అఫీషియల్ జాయిన్ లింక్ ఉన్నది. ఆ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఒకసారి థియరీ పరంగా చూసేద్దామండి. రీసెర్చ్ రిపోర్ట్స్ అంటే ఏదో ఒకరు చెప్పారు, టార్గెట్ ప్రైస్ ఇచ్చారు ఇలాగని కాదు. డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఓకే కదా! మార్కెట్‌లో సందర్భాన్ని బట్టి అంటే కాంటెక్స్ట్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారండి అనలిస్ట్. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇనిషియేషన్ రిపోర్ట్స్. అంటే ఇది ఒక కంపెనీ తాలూకా బయోగ్రఫీ అనుకోండి, ఒక బయోడేటా అనుకోండి. చాలా ఎక్కువ పేజెస్ ఉంటాయన్నమాట. 50+ పేజెస్ కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. ఇందులో ఆ కంపెనీ తాలూకా హిస్టరీ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, కాంపిటీటర్ అనాలిసిస్ ఏంటి, పాస్ట్ 5 to 10 ఇయర్స్ తాలూకా ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, ఫ్యూచర్ తాలూకా గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అదేందా? ఆ కంపెనీ గురించి మీకు ఏం ఐడియా లేకపోయినా సరే ఈ కవరేజ్ రిపోర్ట్ మొత్తం చూస్తే, ఆ రీసెర్చ్ రిపోర్ట్స్ మొత్తం చూస్తే ఆ కంపెనీ మీద మీకు ఒక ఐడియా వచ్చేస్తుందండి. బిగినర్స్‌కి ఈ రిపోర్ట్ చాలా మంచిదండి. ఎందుకంటే మీరు ఒక కొత్త కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గూగుల్‌లోకి వెళ్లి ఒక 10 ఆర్టికల్స్ చదివే బదులు, లేదంటే ఒక 10 వీడియోస్ చూసే బదులు ఒకే ఒక ఇనిషియేషన్ రిపోర్ట్ చదివితే ఆ కంపెనీ గురించి ఏ టు జెడ్ పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. సో, లెర్నింగ్‌కి ఇది బెస్ట్ అండి. నౌ 2 కంపెనీ అప్డేట్ ఆర్ ఎల్స్ రిజల్ట్ అప్డేట్ అని చెప్పి ఇది ఏంటంటే ఒక కంటిన్యూషన్ అనుకోండి. ఆల్రెడీ వీరు ఇనిషియేట్ చేస్తారు కదా, అనాలిసిస్ ఇనిషియేట్ చేస్తారు కదా, దానికి ఫాలో అప్ మెసేజ్ లాగా. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి టార్గెట్ ప్రైస్ ₹500 ఎంతో ఇచ్చారనుకోండి. ఒక అప్డేట్ రిలీజ్ అయిన తర్వాత ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఐటీసీ చూసుకున్నాం. ఐటీసీకి ₹500 టార్గెట్ ఎవరైనా ఇచ్చారనుకోండి. డిస్క్లైమర్ స్టార్టింగ్‌లో చూసారు కదా, ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. చెప్పినవన్నీ ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో, మీరు ఇది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్‌గానే చూడండి. రైట్. ఐటీసీకి ఎవరో ఒకరు ₹500 టార్గెట్ ఇచ్చారనుకోండి. రీసెంట్‌గా వాటి మీద టాక్సెస్ అవన్నీ పెంచడం వల్ల టార్గెట్ ప్రైస్ తగ్గించాల్సి వస్తుంది కదా. సో, ఆ కంపెనీ అప్డేట్ వచ్చిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి దాని తాలూకు ఇంపాక్ట్ ఎంత ఉండొచ్చు అనేది చూసుకొని న్యూ టార్గెట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో అది చెప్తూ ఉంటారు. అర్థమైందా లేదా? సో, వేరే రకంగా ఈ రిపోర్ట్ కార్డ్‌ని చూసేసుకుంటే పర్వాలేదు. బట్ మీకు ఆ కంపెనీ గురించి ఐడియా లేనప్పుడు వాళ్ళే ఆ కంపెనీ మీద ఇనిషియేషన్ రిపోర్ట్ ఎలా ఇచ్చారనేది చూసుకొని దాని తర్వాత ఈ టార్గెట్ ప్రైస్ అప్ ఆర్ డౌన్ అనేది మీరు తర్వాత చూసుకోవచ్చండి. ఏంటంటే ఈ రీసెర్చ్ రిపోర్ట్‌లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మేనేజ్మెంట్ కామెంటరీ ఏం చెప్తుంది, ఎంతవరకు మనం నమ్మొచ్చు ఏంటి, అండ్ ప్రైస్ రీరేటింగ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా ఉంటూ ఉంటుంది. అర్థమైందా? నేను ఎక్కువగా ఇది వాడుతూ ఉంటానండి. అయితే టార్గెట్ ప్రైస్ అనేది చాలా లాస్ట్‌లో చూస్తాం అన్నమాట. దాన్ని లాస్ట్‌లో కన్సిడర్ చేస్తాను. బట్ ఆ అప్డేట్ తాలూకు అర్థం ఏంటి, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు ఏంటి అనేది ఇలాంటి కంపెనీ అప్డేట్స్‌లో తెలుస్తూ ఉంటుంది మనకి. అండ్ ఈ కంపెనీ అప్డేట్ తర్వాత మెయిన్ థింగ్ సెక్టర్ రిపోర్ట్స్ అండి. ఒక స్టాక్‌ని పిక్ చేసుకునే ముందు సెక్టర్‌ని పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది మీరు చూసే ఉంటారు కదా, ఒక హై టైడ్‌లో అన్ని బోట్స్ పైనే ఉంటాయన్నమాట. అలాగే ఒక లో టైడ్ వచ్చినప్పుడు ఎంత పెద్ద బోట్ అయినా సరే, ఎంత కాస్ట్లీ బోట్ అయినా సరే కిందకి వెళ్ళిపోవాల్సిందే. అలాగే సెక్టర్ బాగోనప్పుడు ఆ స్టాక్ మీద పెద్ద పెట్టుకోలేమండి, మనం ఆశ చేసుకోలేం. ఇప్పుడు ఏంటంటే ఈ సెక్టర్ రిపోర్ట్ ఏంటంటే ఒక వెదర్ ఫోర్‌కాస్ట్ లాంటిది. అదేనా? ఇది కంపెనీ గురించి కాదు, మొత్తం ఇండస్ట్రీ గురించి. ఫర్ సపోజ్ బ్యాంకింగ్ తాలూకా సెక్టర్ రిపోర్ట్ రిలీజ్ అయింది అనుకోండి. అందులో అసలు బ్యాంకింగ్ తాలూకా మ్యాక్రో అప్రోచ్ ఎలా ఉన్నది, ఏంటి అనేది మొత్తం తెలుస్తూ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కంపారిజన్ చేస్తూ ఉంటారు. అండ్ వాటి కోసం ఒక అప్డేటెడ్ లెవెల్స్ ఇవ్వడం అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్‌గా థీమాటిక్ రిపోర్ట్స్. ఇది కూడా ఒక రకంగా సెక్టర్ ఓరియంటెడ్ అనుకోవచ్చు. బట్ ఒక అంటే రిజల్ట్ చూడండి, ఒక స్టాక్ కోసం కంపెనీ అప్డేట్ అని ఎలా చెప్పాము, ఇలా ఓ థీమాటిక్ అంటే ఈవీ తాలూకా బూమ్ స్టార్ట్ అవ్వనుంది అనుకుంటే దాన్ని మొత్తం అనాలిసిస్ చేసుకొని మార్కెట్ సైజ్ ఎంత పెరగొచ్చు ఏంటి అనేది చూసుకొని ఎలాంటి సెక్టర్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎలాంటి స్టాక్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది మొత్తం అంతా చెప్తూ ఉంటారనమాట. ఇది కూడా కొంచెం ఒక లాంగ్ టర్మ్ పరంగానే చూసుకుంటూ ఉంటారు. అదేనా? ఫ్యూచర్ తాలూకా మల్టీ బ్యాగర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, మల్టీ బ్యాగర్ థీమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇలాంటి రిపోర్ట్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయండి. సో, అర్థమైందా లేదా? ఫౌండేషన్ కోసం ఇనిషియేషన్ రిపోర్ట్, ట్రాకింగ్ కోసం కంపెనీ అప్డేట్, ఇండస్ట్రీ ట్రెండ్ కోసం సెక్టర్ అప్డేట్, ఫ్యూచర్ ఐడియాస్ కోసం థీమాటిక్ రిపోర్ట్స్.
జనరల్గా ఒక డిసిప్లిన్ ఇన్వెస్టర్ రీసెర్చ్ రిపోర్ట్స్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ని ఫాలో అవుతూ ఉంటారు. నా ఇంకా థియరీ వెళ్ళాలి అంటే బై సైడ్ అనలిస్ట్ అంటారు, సెల్ సైడ్ అనలిస్ట్ అంటారు. సో అంత ఇన్డెప్త్గా వేస్ట్ అండి. అంత ఇన్డెప్త్గా చూసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవడం తప్ప ఏమీ ఉండదు. సో యూస్ కేస్ బట్టే మాట్లాడుకుందాం. నా రీసెర్చ్ రిపోర్ట్స్ కోసం మొత్తం మాట్లాడేసుకున్నాం. ఆ రీసెర్చ్ రిపోర్ట్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, అదే కదా క్వశ్చన్. సో ఇప్పుడు మనీ కంట్రోల్ అని, ఎకనామిక్ టైమ్స్ అని ఇలాంటి వాటిలో కూడా స్టాక్ని సెర్చ్ చేస్తే ఆ కింద ఎక్కడో రీసెర్చ్ రిపోర్ట్స్ అని ఉంటుందండి. అండ్ అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా వినండి, టెలిగ్రామ్ ఛానల్లో ఎలాగైనా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఆ టెలిగ్రామ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుంటే నా ఛానల్, మన ఛానల్ అని చెప్పట్లేదు, జనరల్గా టెలిగ్రామ్ ఛానల్స్. ఇప్పుడు ఒక సినిమా నచ్చిందండి, గ్రేట్ ఫ్లడ్ అనే మూవీ ఒకటి ఉన్నది. ఈ గ్రేట్ ఫ్లడ్ మూవీ మీరు చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఇందులో ఉన్నట్టు ఉన్నదండి. ఒకవేళ మనకి అకౌంట్ లేకపోతే ఏం చేస్తాం, వెబ్సైట్స్ అవన్నీ పక్కన పెడితే టెలిగ్రామ్లోకి వెళ్ళి గ్రేట్ ఫ్లడ్ మూవీ అనో, గ్రేట్ ఫ్లడ్ అనో ఇలా సెర్చ్ చేస్తారు కదండి. బట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే వైరస్ ఏవి డౌన్లోడ్ చేయకుండా ప్రాపర్గా డౌన్లోడ్ చేస్తాను. సో నేను అంటుంది ఏంటంటే, అంటే నేను ఇలా చెప్పకూడదు, బట్ చెప్తున్నా అండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి ఈక్విటీ రీసెర్చ్ రిపోర్ట్స్ అని సెర్చ్ చేస్తే ఏదో ఒక ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ ఒకసారి ఓపెన్ చేసుకొని, జాయిన్ అవ్వకముందు ఓపెన్ చేసుకొని, నిజంగా అందులో రిపోర్ట్స్ వేస్తున్నారా, లేదంటే ఏదో కాల్స్ అమ్ముతామండి, లేదంటే ఈ ప్రైసెస్ ఇస్తాం, ఆ ప్రైసెస్ ఇస్తాం, డబ్బులు ఇవ్వండి అని చెప్పి, లేదంటే అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తామని చెప్పి అలాంటివి ఉన్నాయంటే బయటకు వచ్చేయండి ఆ ఛానల్ నుంచి. లేదు ఓన్లీ రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయి, పీడిఎఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి అంటే జాయిన్ అవ్వకపోయినా సరే ఒకసారి ఏదో 2-3 ఓపెన్ చేసుకొని చూడండి, రిపోర్ట్స్ ఓపెన్ చేసుకొని చూడండి. అలా కాకుండా అఫీషియల్గానే నేను చూస్తానంటే అదైతే నేను చెప్పొచ్చండి. ట్రెండ్ లైన్ అనే ఒక వెబ్సైట్ ఉన్నది, trendline.com. అందులోకి వెళ్ళి రిపోర్ట్ సెక్షన్లోకి వెళ్తే అప్డేటెడ్ రిపోర్ట్స్ ఇక్కడ ఉంటూ ఉంటాయండి. అదేందా చూడండి, రీసెంట్గా కోఫోర్స్ ఒక ఎక్వేషన్ చేసింది కదా, దాని తాలూకా రిపోర్ట్ ఇక్కడ ఉన్నది. చూడండి, ఓపెన్ చేస్తే 9th December తాలూకా రిపోర్ట్ చూడండి. ఇది ఒక కంపెనీ అప్డేట్. అంటే ఏంటి, కోఫోర్జ్ అనే ఒక కంపెనీ కోసం మీకు ఏమీ తెలియకపోతే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇందులో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేమండి. దీని తాలూకా ఇనిషియేషన్ రిపోర్ట్ ఎప్పుడో వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ అప్డేట్ వచ్చింది, దాని తాలూకా డీకోడింగ్ చేసుకొని ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్యూచర్లో ఏం జరగచ్చు ఏంటి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సి ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎబిట్ మార్జిన్ అండి. ఎబిట్ మార్జిన్ ఈ విధంగా పెరగచ్చు, ఇక్కడ తగ్గచ్చు, దాని తర్వాత ఈ రకంగా పెరగచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నౌ మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. ఎవరైతే తయారు చేశారో, మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఎవరైతే తయారు చేశారో వాళ్ళకి ఎలా తెలుసండి ఎబిట్ మార్జిన్ ఇలా పెరుగుతుంది, ఇలా తగ్గుతుంది ఫ్యూచర్లో? చూడండి, ఇది FY27 ఎక్స్పెక్టేషన్, ఇంత ఉంటుంది అనేది వాళ్ళకి ఎలా తెలుసు అంటారు? అది ఎక్స్పెక్టేషన్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టేషన్ ఇంత ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దాని వెనకాతల చాలా మోడల్స్ ఉంటాయండి, వాల్యుయేషన్ మోడల్స్ అంటారు అనమాట. ఇప్పటి వరకు సేల్స్ పరంగా చూసుకుంటే 12,050 దీని తాలూకా ఇన్కమ్ ఇప్పటి వరకు. ఇది FY26లో 16,480 అని ఉండొచ్చు అంటున్నారు. FY27లో 20,870, దాని తర్వాత 26,580 ఉండొచ్చు అంటున్నారు. సో దాని చేంజ్ ప్రకారం చూసుకుంటే చూడండి, ఇది 36% పెరగచ్చు, 26% పెరగచ్చు, 27% పెరగచ్చు అని అనుకుంటున్నారు. అంటే ఇన్ని డీల్స్ రావచ్చు అని మొత్తం అంతా ఎక్స్పెక్టేషన్ అనమాట. ఫ్యూచర్లో ఇది జరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. డైరెక్ట్గా మేనేజ్మెంటే చెప్తారో, లేదు అంటే వీళ్ళు మ్యాక్రో నుంచి వస్తారో, ఏదో చేసి ఎక్స్పెక్టేషన్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇక్కడ ఉండే ప్రతిదీ ఏంటి, మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండే ప్రతి టర్మ్ ఆర్ఎల్స్ ప్రతి పాయింట్ కూడా ఎక్స్పెక్టేషనే. అలా చేసుకుంటూ వస్తే పైనుంచి కింద వరకు మార్చుకుంటూ వస్తే అల్టిమేట్గా వీళ్ళకి ఒక ఈపీఎస్ ఏదో వస్తుంది, ఫ్యూచర్లో ఇంత ఈపీఎస్ ఉండొచ్చు అని చెప్పి అంతా చూసుకొని ఉంటే ఇక్కడ చూడండి, డివిడెండ్ పేఅవుట్ పర్ షేర్ అని. సరే ఇది కాకుండా సరే ఈపీఎస్ పరంగా చూస్తే 107 ఈపీఎస్ అవ్వచ్చు అని అంటున్నారు. అండ్ అప్పుడు ఈ కంపెనీకి ఒక 25 PE ఇవ్వచ్చు అని అనుకుంటున్నారండి. సో ఈ రెండు పరంగా చూస్తే 107 × 25 అలా చూసుకుంటే, అంటే ఈపీఎస్ × PE చూసుకుంటే ప్రైస్ వస్తుంది కదా, ఆ ప్రైస్ అలాగా టార్గెట్ ప్రైస్ 3,000 రూపీస్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇందులో కూడా బుల్ కేస్ సినారియో అని, బేర్ కేస్ సినారియో అని ఇలా బోల్డ్ ఉంటూ ఉంటాయి అనమాట. సో మీకు మళ్ళీ చెప్తున్నా అండి, ఇక్కడ టార్గెట్ ప్రైస్ 3,000 రూపీస్ ఇచ్చారంటే దాని అర్థం ఏంటి, అది వీళ్ళ ఎక్స్పెక్టేషన్. ప్రతి సంవత్సరం బిజినెస్ ఇలా పెరుగుతూ ఉంటుంది, ప్రతి సంవత్సరం దీనికి ఇంత PE ఇస్తారు, ఆ టైంలో హెడ్ విండ్స్ ఎలా ఉంటాయి, టెయిల్ విండ్స్ ఎలా ఉంటాయి అని మొత్తం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చి ఈ టార్గెట్ ప్రైస్ ఇస్తారండి. మనకి ఇలా బయట ఏదైతే చూపిస్తున్నారో, ఫైనాన్షియల్స్ వాల్యుయేషన్స్ ఇలా ఏదైతే చూపిస్తున్నారో, దీని వెనక ఇంకా బోల్డ్ స్టడీ ఉంటుంది అనమాట. ఇప్పుడు కోఫోర్జ్ వాళ్ళు మేము ఇంకొక కంపెనీని ఎక్వైర్ చేసుకుంటున్నాం అని చెప్పి తీసుకొచ్చారు అనుకోండి, అప్పుడు వాళ్ళకు సేల్స్ పెరుగుతాయి కదా, అవి ఇక్కడ ఇన్కార్పొరేట్ చేస్తారు. సేల్స్ పెరిగినా సరే రేపు పొద్దున వీళ్ళు క్యాపిటల్ ఏదైతే ఉన్నదో, రిజర్వ్స్ తగ్గుతాయి కదా, అవి ఇక్కడ మైనస్ చేస్తారన్నమాట. సో అలా మొత్తం అంతా చేసిన తర్వాత ఈపీఎస్ అనేది వస్తుంది. ఈపీఎస్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంత PE ఇవ్వచ్చు అనేది చూస్తారు, దాని తర్వాత టార్గెట్ ప్రైస్ ఇస్తారండి. సో అది ప్రైస్ పరంగా. బట్ ఆ అప్డేట్ ఏంటి, వీళ్ళు ఇందులోని మేము ఇది అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ ప్రకారం చూసుకుంటే ఎందుకు ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుందండి. వీళ్ళు ఇన్వెస్టర్ డేలో అటెండ్ అయ్యారంట, అందులో బిగ్ బెట్స్ ఆన్ AI లెడ్ ఇంజనీరింగ్, ఇది మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. ఏం అర్థం కాకపోయినా సరే, అంటే నేను అంటుంది ఏంటంటే, ఒక కంపెనీని మీరు స్టడీ చేయాలి అనుకున్నప్పుడు ఒక రీసెర్చ్ రిపోర్ట్ తీసుకొని Day 1లో మీకు అర్థం కాకపోతే Day 2లో కూడా మళ్ళీ చదవండి, Day 3లో మళ్ళీ చదవండి. ఇప్పుడు ఈ పాయింట్ HLS ఆఫర్స్ ఏ మీనింగ్ఫుల్ ఆపర్చునిటీ ఏదో ఉన్నది, ఇది మొత్తం చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే ఇదంతా కాపీ చేసుకొని ChatGPTకి ఇవ్వండి. బాబు నాకు ఇది అర్థం కావట్లేదు, అర్థం ఎలా చెప్పు అంటే అదేదో చెప్తుంది అనమాట. నాకు ఇంకా అర్థం కావట్లేదు, ఇంకా సింపుల్గా చెప్పు అంటే అప్పుడు చెప్తూ ఉంటుంది.
మీ దగ్గర కావాల్సింది ఏంటంటే బేసిక్ నాలెడ్జ్. చాట్ జీపీటీ ఎలా యూజ్ చేసుకోవాలి లేదంటే ఏంటి అనేది బేసిక్ నాలెడ్జ్. ఇంగ్లీష్ అర్థం కాకపోయినా సరే దాన్ని తెలుగులో అడిగితే మీకు తెలుగులో ఆన్సర్ చెప్పేస్తుందండి. ఆ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మిగతాదంతా అవే చూసుకుంటుంది. చాట్ జీపీటీ, జెమినై, పర్ప్లెక్సిటీ ఇలా బోల్డ్ వచ్చాయి కదా, వాటిని ఎలా అడగాలి అనేది కూడా వాటిని అడగచ్చు. నాకు కొన్నిసార్లు ఏంటంటే ప్రాంప్ట్స్ ఐడియా రాదన్నమాట, దాన్ని ఎలా అడిగితే ప్రాపర్గా ఆన్సర్ వస్తుందని. అలాంటప్పుడు దాన్నే అడుగుతాను నేను ప్రాంప్ట్. నేను ఎలా అనుకుంటున్నాను, ఒక మంచి ప్రాంప్ట్ ఇవ్వు అంటే అదే ప్రాంప్ట్ ఇస్తుంది, ఇది ప్రాంప్ట్ నాకు ఆన్సర్ ఇవ్వు అంటే అది తీసుకొని ఇస్తుంది అనమాట. సో అలా యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఎనీవేస్, రీసెర్చ్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ కలెక్టింగ్ డేటా. అనాలిసిస్ అంటే వాటిని ప్రాసెస్ చేసి ఒక అవుట్పుట్ తెచ్చుకోవడం, నాలెడ్జ్ని. నేను ఇది చాలాసార్లు చెప్తూ ఉంటాను మీకు, DIKW అంటారు. మేము MBA చదువుకున్న టైంలో నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ అండి. D అంటే డేటా, I అంటే ఇన్ఫర్మేషన్, K అంటే నాలెడ్జ్, W అంటే విజ్డమ్. మనం ఒక డేటా కలెక్ట్ చేసుకొని దాన్ని ఒక ఇన్ఫర్మేషన్ కింద ప్రాసెస్ చేసి పెట్టుకుంటాం. దానికి మన తాలూకా నాలెడ్జ్ యూజ్ చేసుకొని దాన్ని మొత్తం అనాలిసిస్ చేస్తే మనకు ఒక విజ్డమ్ వస్తుంది. సో ఇక్కడ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే డేటా వాళ్ళే కనెక్ట్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే ఇస్తారు, అండ్ నాలెడ్జ్ కూడా అండి, అంటే ఫ్యూచర్లో ఇలా జరగచ్చు అనేది మొత్తం అంతా వాళ్ళే చేసిస్తున్నారు కదా, చేసుకొని మనకు ఒక అవుట్పుట్ ఇస్తున్నారు. బట్ ఇక్కడ విజ్డమ్ అంటే నథింగ్ బట్, మన స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలి అంటే కన్విక్షన్. ఈ కన్విక్షన్ మాత్రం మీకు ఉండాలండి. ఎందుకంటే మోతిలాల్ ఒస్వాల్ 50% పెరిగిపోతుంది అంటే నిజంగా పెరిగిపోతుంది అనే రూల్ ఏమీ లేదు. ఇంకొక అనలిస్ట్ వచ్చి లేదు అంత సీన్లో 20% పెరుగుతుంది అనొచ్చు. ఇంకొక అనలిస్ట్ వచ్చి అచ్చా లేదంటే ఒక 10% పడిపోతుంది అనొచ్చు. బట్ వాళ్ళ టైం లైన్స్ ఏంటి అలా కూడా చూసుకుంటూ ఉండాలి మీరు, అదేంది లేదా. సో ఫైనల్గా రావాల్సిన కన్విక్షన్ మాత్రం మీకే ఉండాలండి. నా ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఒక మాట చెప్తాను. సరే, దానికన్నా ముందు కోఫోర్జ్ ఇది అయిపోయింది కదా. చూడండి, ఇది ITC తాలూకా కంపెనీ అప్డేట్. చూడండి, ఇప్పుడు ప్రైస్ 367 అలా ఉన్నది. 12 months తాలూకా టార్గెట్ 415 రూపీస్ ఇస్తున్నారు. అంటే పెద్ద పెరగకపోవచ్చు అని చెప్పి అంటున్నారు అనమాట. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ మొత్తం రాశారండి. ఇదేంటిది, కంపెనీ అప్డేట్ కదా, ITC కంపెనీ అప్డేట్, నువామా వాళ్ళు ఇస్తున్న రీసెర్చ్ రిపోర్ట్. సింగిల్ లైన్లో ఇక్కడ చెప్పేస్తారు ఏంటి అనేది. దాని తర్వాత దాని తాలూకా ఎలా రావాలి, అంతవరకు ఎలా రావాలి ఏంటి అనేది చెప్పుకుంటూ వస్తారండి. ఒకసారి ఒక స్టెప్ బ్యాక్ వేసి ఇలాగా ట్రెండ్ లైన్లో రీసెర్చ్ రిపోర్ట్స్ చేస్తున్నాం కదా, ఇందులో సేఫ్ సపోజ్ ఒక కంపెనీ కోసం చూద్దాం, TCS కోసం చూద్దామండి. అలా కిందకి వెళ్తే కన్సెన్సస్ రికమెండేషన్స్ అని ఉంటాయి. ఇప్పటికి 45 అనలిస్ట్ దీని మీద రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. అందులో 21 స్ట్రాంగ్ బై, 11 బై, 8 హోల్డ్, సెల్ 2 స్ట్రాంగ్ సెల్ అనేది 3 members ఇచ్చారు. ఓకే కదా. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చేవచ్చు. ఓకే, ఒక 70% బై అంటున్నారు, ఒక 30% సెల్ అంటున్నారు, సో ఇంకొంచెం అనాలిసిస్ చేయొచ్చు అని. అలా కాకుండా ఇక్కడ ఒక 40 అనలిస్టులు రీసెర్చ్ రిపోర్ట్స్ ఇచ్చి అందులో 20 మంది కొనమంటున్నారు, 20 మంది అమ్మంటున్నారు. అప్పుడు మీరు కొంచెం ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. లేదు అంటే ఇంత కన్ఫ్యూజన్లో నాకు ఎందుకని చెప్పి ఆ స్టాక్ వదిలేసుకోవడం మంచిది. అలా కిందకి వెళ్తే రీసెర్చ్ రిపోర్ట్స్ ఉంటాయి. ఇదండి రీసెర్చ్ రిపోర్ట్స్ ఇక్కడ. ఇప్పటివరకు అర్థమైంది కదండి అసలు రీసెర్చ్ రిపోర్ట్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఉంటాయి అనేది చూసాము. అలాగే రీసెర్చ్ రిపోర్ట్స్ని ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అంతా చూసుకొని వచ్చాం. బట్ ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది అందరికీ. సరే సార్, మీరు చెప్తున్నట్టు నువామా వాళ్ళు ఇస్తున్నారు, మోర్గన్ స్టాన్లీ వాళ్ళు ఇస్తున్నారు, మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఇస్తున్నారు, ఇన్ని రీసెర్చ్ రిపోర్ట్స్ ఇస్తున్నారు, అండ్ ఒకటి పెరుగుతుంది అంటున్నాడు, ఒకటి పడుతుంది అంటున్నాడు, ఏమో నాకు అర్థం కావట్లేదు, ఎవరెవరిని ఫాలో అవ్వాలి అని నన్ను అడిగితే, అవి నేను ఇక్కడ స్క్రీన్ మీద రాయను, చెప్తూ ఉంటాను, జస్ట్ మీరు అర్థం చేసుకోండి, లేదంటే మీరు ఎక్కడైనా రాసుకోండి. ఎందుకంటే అది నా ఒపీనియన్ మాత్రమే అండి. నేను జనరల్గా ఫాలో అయ్యేది ఏంటంటే మీకు చెప్తాను చూడండి. FIS పరంగా చూసుకుంటే మోర్గన్ స్టాన్లీ, గోల్డ్మ్యాన్ సాక్స్, JP Morgan, CLSA. ఇంకొకటి ఏంటంటే ఏషియన్ మార్కెట్స్లో ఈ CLSA వాళ్ళు కొంచెం ఫేమస్ అనమాట. అండ్ జెఫ్రీస్ ఏంటంటే ఈ మధ్య కొంచెం యాక్టివ్గా ఉంటూ ఉన్నారు. అండ్ నోమురా. నెక్స్ట్ DIS పరంగా చెప్పుకోవాలి అంటే కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్. గుర్తుపెట్టుకోండి, కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారంటే అది చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, ఇంటలెక్చువల్గా ఉంటుంది, అండ్ కొంచెం కన్జర్వేటివ్గా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు FIS ఉన్నారనుకోండి, ఒక చిన్న అప్డేట్ రాగానే అబ్బా ఇంతకన్నా మంచి అప్డేట్ లేదని బాబు, టార్గెట్ ప్రైస్ ఎంత అంతా ఇచ్చేస్తుంటారు. బట్ మన DIS అందులోని బై సైడ్ రీసెర్చ్ అనలిస్ట్లు ఏంటంటే కొంచెం కన్జర్వేటివ్గా ఇస్తూ ఉంటారు. కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఒకటి. ICICI సెక్యూరిటీస్ రిటైల్ ఇన్వెస్టర్స్కి ఈజీగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే కొంచెం రిపోర్ట్స్ అన్ని కలర్ఫుల్గా అలా ఉంటూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం అండి, మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు ఏంటంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటూ ఉంటారనమాట. ఒక అప్డేట్ ఏమైనా వస్తే వీళ్ళు కూడా ఇదేదో మంచి అప్డేట్ లాగా ఉన్నది అని చెప్పి అంటే ఎక్కువ రిపోర్ట్స్ ఇవ్వడం, అగ్రెసివ్గా ఇవ్వడం ఇలాంటివి చేస్తుంటారు. అండ్ వీళ్ళు మిడ్ క్యాప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఎక్కువ లార్జ్ క్యాప్స్ లేదు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కదా, మోతిలాల్ వాళ్ళు మిడ్ క్యాప్స్ వాటి మీద ఫోకస్ చేస్తూ ఉంటారండి. అండ్ అలాగే HDFC సెక్యూరిటీస్ అని, యాక్సిస్ క్యాపిటల్ అని, అదే లేదా. సో నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం మీరు ఒకసారి చూసుకుంటూ ఉండడం మంచిది. అండ్ చెప్తున్నాను కదా, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. నేనేం చేస్తానో చెప్పమంటారా? సింపుల్గా చెప్పాలంటే ఆ కన్సెన్సస్ చూస్తాను. ఫస్ట్ ఒక 10 మంది అనలిస్టులు కవరేజ్ ఇచ్చి అందులో 8 మంది బై అండ్ 2 సెల్ అంటున్నారు అంటే అప్పుడు నేను బై సైడ్ కొంచెం వ్యూ పెట్టుకుని అనాలిసిస్ చేస్తాను. లేదు 5 బై 5 సెల్ అంటారంటే అండ్ ఆ స్టాక్ నా ఇంట్రెస్ట్ లేకపోతే పక్కన పెట్టేస్తానండి, ఎందుకు అనవసరంగా అంత వాలిటిలిటీ మనం పట్టించుకోవడం అని. అదేందా లేదా. మోతిలాల్ ఒస్వాల్ వాళ్ళు డిఫెన్స్ మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇదేంటండి, ఇనిషియేషన్ రిపోర్టా, కంపెనీ అప్డేటా, సెక్టర్ రిపోర్టా, థీమాటిక్ రిపోర్టా? సెక్టర్ రిపోర్ట్.
అంటే ఈ సెక్టర్లో ఏం జరగచ్చు ఏంటి అనేది చెప్తూ ఉంటారు. అండ్ ఏం జరగచ్చు కాదు, ఏం జరిగేలా ఉన్నది అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటనేది చెప్తూ ఉంటారు. అండ్ దాంట్లో స్టాక్స్ మీద కవరేజ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో దాని తాలూకా రెవెన్యూస్ ఎంత పెరగచ్చు అవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తూ ఉంటారు. సో మీరు ఏం చేస్తారండి, ట్రెండ్ లైన్లోకి వెళ్ళి ఏదో ఒక రీసెర్చ్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుని ఈ వారం అంతా అదే చదవండి. ఆ పూర్తిగా పైనుంచి కింద వరకు మీకు అర్థమైందా లేదా అనేంత వరకు చదవండి. దాని తర్వాత ఆ రీసెర్చ్ రిపోర్ట్ మీద మనీ కంట్రోల్లో, ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్ రాస్తారు కదా. సే ఫర్ సపోజ్ వోడాఫోన్ ఐడియా ఉంది. వోడాఫోన్ ఐడియాలో ఎంకే వాళ్ళు సెల్ సైడ్ టార్గెట్ ఇచ్చారండి. ఇప్పుడు 11 రూపీస్ ఎంతో ఉంటే 6 రూపీస్ టార్గెట్ అంటున్నారు వాళ్ళు. సో దీని మీద ఒక ఆర్టికల్ ఉంటుంది ఎక్కడో దగ్గర, మనీ కంట్రోల్లో లేదంటే మన ఎకనామిక్ టైమ్స్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. వాళ్ళు సెల్ అంటున్నారు అని చెప్పి ఒక 2-3 లైన్స్ రాస్తారనమాట. బట్ ఇదంతా మీరు చదవడం వల్ల ఏంటంటే, ఇన్ని పేజెస్ మీరు చదవడం వల్ల ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారు అందులో మీకు ఎంతవరకు అర్థమైంది. అండ్ మీరు ఇంకా చదువుకుంటూ వెళ్తుంటే వీళ్ళు సే ఫర్ సపోజ్ లేదు ఫ్యూచర్లో ఏజీఆర్ న్యూస్ మీద అసలు అంటే రిడక్షన్ అనేది రాదు, ప్యాకేజ్ ఏమి రాదు అని చెప్పి వీళ్ళు అనేసారు అనుకోండి. బట్ మీకు ఎక్కడో చిన్న డౌట్ ఉంటుంది, లేదు వచ్చే ఛాన్స్ ఉన్నదని. అంటే టార్గెట్ ప్రైస్ 6 కాదనమాట, మేబీ మీరు అనుకునే దాన్ని బట్టి ఇంకొంచెం పెరగచ్చేమో. అంటే నేను అంటుంది ఏంటంటే ఇది కమాండ్మెంట్ కాదండి. వాళ్ళు ఏం చెప్పారో అదే మీరు అగ్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు బాగా అర్థం చేసుకొని 2-3 రీసెర్చ్ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీరు డిసగ్రీ అవుతుంటారు. అచ్చా అనలిస్ట్ ఎలాగ అంటున్నాడు, ఇలా కాదు ఎలాగ అవుతుంది అనుకుంటూ ఉంటారు. నాకు నిజంగా జరిగిందండి అది, అందుకనే మీకు చెప్తున్నాను, అదే లేదా. సో నేను అంటుంది ఏంటంటే ఇది మొత్తం చదవండి, మొత్తం చదివి అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఆ వెబ్సైట్స్లో ఆర్టికల్స్లో ఏం రాశారనేది చూడండి. అప్పుడు మీకు అర్థమైపోతుందండి. ఆర్టికల్ చూసిన దానికి కంపెనీ రీసెర్చ్ రిపోర్ట్స్ మొత్తం స్టడీ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటని మీకు అర్థమైపోతుంది. ఎక్కడి నుంచి వెతకచ్చు అని చెప్పాను. అయితే ట్రెండ్ లైన్ లేదు అంటే టెలిగ్రామ్లో ఎక్కడో దగ్గర ఎలాగో మీ పోర్ట్ఫోలియోలో ఎప్పటి నుంచో ఉన్న ఒక స్టాక్ని తీసి దాన్ని అనాలిసిస్ చేసుకోండి. అలా స్టార్ట్ చేయండి. తర్వాత ఏం జరిగింది ఏంటనేది నాకు చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయిందా లేదా అనేది కింద కామెంట్స్లో పెట్టండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.